హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు గోల్డ్ కలర్ బీడ్స్తో చేసుకునే మరొక డిజైన్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ మీడియం సైజువి, అలానే మైక్రో బీడ్స్. నెక్స్ట్ ఇంకొక సైజు మైక్రో బీడ్స్లోనే కొంచెం రౌండ్గా ఉండేవి, కొంచెం చిన్న సైజువి ఇవ్వండి. ఇవి కావాలి, మైక్రో బీడ్స్. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ చూపించాను కదా, దాంతో గొలుసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ గొలుసు కుట్టుకోవాలి ఒక లైన్. మీరు ఏ కలర్ బ్లౌజ్ కైనా మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసి అన్ని గోల్డ్ కలరే కాబట్టి మీరు ఏ కలర్ బ్లౌజ్ కైనా మ్యాచ్ చేసుకుని కుట్టుకోవచ్చు. గొలుసు కుట్టడం అయింది కదా. ఇప్పుడు దీని పక్కన మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్స్ చూపించాను కదా, ఒక లైన్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఎట్ ఏ టైం 5 బీడ్స్ తీసుకుని కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. లైన్ కరెక్ట్గా రావడానికి ముందు కుట్టిన దాంట్లోంచి ఫస్ట్ పూసలోంచి తీసుకుని కుడుతున్నాను. అలా కుట్టుకుంటే మీకు లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది, గ్యాప్ రాకుండా. ఇదిగోండి ఈ విధంగా. కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ లో రౌండ్ సైజు చూపించాను కదా, అవి ఇక్కడ ఒక లైన్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక చూపించినట్టుగానే ఈ లైన్ కూడా కుట్టుకోండి.
చూసారుగా ఈ విధంగా కంప్లీట్ అయింది కదా ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం మైక్రో బీడ్స్ ఉన్నాయి కదా, వాటితో మనం అక్కడక్కడ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి ఒక లైన్ బీడ్స్ కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక లైన్ కంప్లీట్ గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మైక్రో బీడ్స్. రెండో లైన్ ఏంటంటే ముందు కుట్టిన బీడ్స్ కి మిడిల్ లో వచ్చే విధంగా రెండో లైన్ అనేది కంప్లీట్ చేసుకోండి కుట్టుకోవడం. చూసారుగా సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు థర్డ్ లైన్ కూడా అదే విధంగా రెండో లైన్ కి మధ్యలో వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారుగా ఈ విధంగా బీడ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది నెక్ కి బోర్డర్, నెక్ కి డిజైన్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ నేను హ్యాండ్స్ కి ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ కి ఫస్ట్ బార్డర్ వేసుకోవాలి. బార్డర్ కి మనం ఇక్కడ గొలుసు కుట్టుకుంటున్నాను ఫస్ట్ లైన్.
మనము గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ ఉన్నాయి కదా, వాటితో ఒక లైన్ కుట్టుకోవాలి ఇందాక చూపించినట్టుగానే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీడియం సైజు కుట్టడం అయింది కదా, నెక్స్ట్ మైక్రో బీడ్స్ ఒక లైన్ కుట్టుకోవాలి రౌండ్ షేప్ లో ఉన్నవి. బార్డర్ అంతా మీరు హ్యాండ్స్ కి కింద బార్డర్ కింద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ప్లేస్ ఉంటది కదా బ్లౌజ్ అంతాని, అక్కడ మనం అక్కడక్కడ మైక్రో బీడ్స్ తీసుకుని నేను చూపించే విధంగా అక్కడక్కడ బీడ్స్ అనేవి కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే మీకు హ్యాండ్స్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కొంచెం దూరంగా బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మీకు హ్యాండ్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. హ్యాండ్స్ కి కంప్లీట్ చేసుకోవాలి. కింద బార్డర్ వేసుకుని మధ్య మధ్యలో ఈ బీడ్స్ కుట్టుకుంటే మీకు హ్యాండ్ ఫుల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇదేమో నెక్ కి ఇలా సింపుల్ గా బార్డర్ కింద వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నీట్ గా ఉంటుంది డిజైన్ అనేది. ఇది హ్యాండ్స్ కి. మీకు ఓవరాల్ పిక్ ఎలా ఉంటది అన్నది నేను లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ పిక్ అనేది డిజైన్ బ్లౌజ్ ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో